ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మొదటి సెషన్లో అదరగొట్టగా ఆ తర్వాత భారత జట్టు మిగతా 2 సెషన్లలోనూ దుమ్ము లేపింది. మొదట కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చెలరేగి ఇంగ్లాండ్ స్పీడ్కు బ్రేకులు వేశారు. వీరిద్దరూ ఒకెత్తైతే చివర్లో చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్ మరో ఎత్తు. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్ర మ్యాచ్నే దూకుడుగా ఆడి మొదటి రోజు భారత జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. మూడో టెస్టు ఆరంభంలోనే 3 కీలక భారత వికెట్లు పడగొట్టి ఆత్మరక్షణలో పడేసింది ఇంగ్లాండ్. కానీ రోహిత్ శర్మ అసాధారణ తెగువతో బ్యాటింగ్ చేసి సెంచరీ చేయగా అతడిని అనుసరిస్తూ రవీంద్ర జడేజా కూడా సెంచరీ చేశాడు. కానీ జడేజా సెంచరీకి ముందు ఎక్కడో చిన్న బెరుకు కనిపించింది. నెర్వస్నెస్ కారణంగా జడేజా క్షమించరాని పొరపాటు చేశాడు. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత జడేజా కాస్త నెమ్మదించాడు. కానీ క్రీజ్లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 100 స్ట్రైక్ రేటుకు తగ్గకుండా సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ సజావుగా సాగుతుందనుకున్న సమయంలో జడేజా 99 పరుగుల వద్ద పెద్ద పొరపాటు చేశాడు. అండర్సన్ వేసిన బంతిని ఆడిన జడేజా సింగిల్ కోసం కాల్ ఇచ్చాడు. కానీ అంతలోనే సింగిల్ వద్దని చెప్పి వెనక్కు వెళ్లిపోయాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ చాలా ముందుకు వచ్చేశాడు. బంతిని అందుకున్న మార్క్వుడ్ రెప్పపాటులో వికెట్లను గురిచూసి కొట్టాడు. దీంతో బాగా పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ అనవసరంగా రన్అట్ అయ్యాడు. తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో ఒక్కసారి కూడా రన్అట్ అవ్వని సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్ర మ్యాచ్లోనే రన్అట్ అవ్వడం గమనార్హం. కీలక సమయంలో సర్ఫరాజ్ ఖాన్ రన్అట్ అవ్వడంతో గ్యాలరీలో ఉన్న రోహిత్ శర్మ అసహనంతో కోపంగా క్యాప్ విసిరేశాడు. సర్ఫరాజ్ ఖాన్ అనవసరంగా అవుట్ అయ్యాడని బాధపడ్డాడు. జడేజా సెంచరీ చేసినా సర్ఫరాజ్ తన వల్ల అవుట్ అయ్యాడని భావించి పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోలేదు. మొత్తానికి మొదటి రోజు ఫుల్ మీల్స్ తరహా క్రికెట్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్ డాషింగ్ ఇన్నింగ్స్ కి అలా రన్అట్ రూపంలో తెరపడింది. సర్ఫరాజ్ ఖాన్ కేవలం 66 బంతుల్లో 94 స్ట్రైక్ రేట్ తో 62 పరుగులు చేశాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.